సమ్మర్‌లో కోస్టల్ ఏరియాస్‌లో కామన్‌గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? నమస్తే అండి. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ హాస్పిటల్‌లో అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్‌కి వైద్యం అందిస్తున్నాను. సమ్మర్‌లో ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్, మన నెల్లూరు అనేది కూడా కోస్టల్ ఏరియానే కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన కోస్టల్ ఏరియాస్‌లో ఉక్కపోత చాలా ఎక్కువ. ఎండలతో పాటు ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉండి చెమట అనేది బాగా పడుతుంది. సో సమ్మర్‌లో ఈ కోస్టల్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళలో ముఖ్యంగా మనం చూసేది ప్రిక్లీ హీట్ అంటాం. దాన్నే మనం తెలుగులో చెమటకాయలు అంటాం. హీట్ ర్యాష్ అని కూడా అంటాం. సో ఎక్కువ స్వెట్ పట్టినప్పుడు బాగా ఎక్కువ స్వెట్ పట్టే ఏరియాస్‌లో ర్యాష్ లాగా వచ్చేస్తది. దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి లూజ్ కాటన్ బట్టలు వేసుకోవడం, పీక్ సన్ టైం అంటాం. అంటే మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా నీడ పట్టున ఉండడం. ఇంట్లో కూడా ఫ్యాన్ కింద ఏసీ ఉంటే ఏసీలో ఉండడం. కిచెన్లో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఎగ్జాస్ట్ ఆన్ చేసుకోవడం, కిటికీలు ఓపెన్ చేసి పెట్టుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రిక్లీ హీట్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది హాలిడే సీజన్ కాబట్టి పిల్లలు చాలా మంది హాస్టల్స్ నుంచి ఇంటికి వస్తారు. ఈ ఎక్కువ స్వెట్ వల్ల ఫంగస్ అనేది బాగా వ్యాప్తి చెందుతుంది. ఫంగస్ అంటే మనం తామర అంటాం. కాబట్టి పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినట్టయితే వెంటనే వాళ్ళకి ఒకసారి స్కిన్ చెకప్ చేసి ఏదైనా రౌండ్ మచ్చలు, తామర మచ్చలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఉన్నట్టయితే వెంటనే స్కిన్ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది అంటువ్యాధి కాబట్టి పిల్లల నుంచి మనకు అంటుకోకుండా వాళ్ళ బట్టలన్నీ సెపరేట్గా హాట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. అదేవిధంగా సమ్మర్లో ఎండ తీవ్రత వల్ల సన్ బర్న్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్డ్ సన్ స్క్రీన్ వాడడం, లాంగ్ స్లీవ్స్ లైట్ కలర్డ్ కాటన్ ఆర్ లైనన్ డ్రెస్సెస్ వేసుకోవడం, వీలైనంత వరకు ఎండలో వెళ్లాల్సి వచ్చేటప్పుడు కవర్ చేయలేని బాడీ పార్ట్స్ కి సన్ స్క్రీన్ కానీ, మాస్క్ కానీ, స్కార్ఫ్ కానీ కట్టుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా హీట్ స్ట్రోక్ రాకుండా ముఖ్యంగా చిన్నపిల్లల్లో, ముసలి వాళ్ళల్లో ఎక్కువ హైడ్రేట్ అవ్వాలి. అంటే వాటర్ కానీ, టెంకాయ నీళ్లు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి రెగ్యులర్గా తాగుతూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ సమ్మర్లో మనం ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.